కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 119వ కీర్తన 144 వచ్చిందని చదువుకుందాం. 119వ కీర్తన 144 వచ్చినాన్ని మనం చదువుకుందాం. ఓకే. నీ శాసనములో శాశ్వతమైన నీతి కలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను తెలివి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏమండి, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నాను చెప్పండి? తెలివి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీరు రాసుకోండి, తెలివి ఎందుకు అనేది చక్కగా ఈరోజు డేట్ వేసుకొని దేవుని బిడ్డలారా మీరు రాసుకోవాలని పేరుతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి దేవుని బిడ్డలారా, పోయిన బుధవారం శనివారం అనుకుంటాను ఈ వాక్యాన్ని చదివించి, బుధవారం శనివారం మరి ఒక 30 నిమిషాలు ఈ వాక్యం మీద వచ్చిన దేవుని బిడ్డలకు వాక్యం చెప్పడం జరిగి ఉన్నది. మరి దేవుని బిడ్డలారా, ఇదే వాక్యాన్ని ఇంకొక కోణములో దేవుడు మనకందరికీ కూడా అర్థమయ్యే విధానములో నడిపిస్తాడని విశ్వసిస్తూ ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ 119వ కీర్తన, ఈ 144వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఈ 144 వచనములో రాయబడిన మరి పై మాటను నేను ధ్యానం చేయడం లేదు. ఆ పై మాటను నేను ఎత్తుకున్నాను అనుకోండి, దానికి ఒక 60 నిమిషాల సమయం కావాల్సింది వస్తుంది దాన్ని చెప్పాలంటే. కాబట్టి ఆ మాట కాకుండా కింది మాటలు మాత్రమే నేను మీకు దేవుని ఆత్మూలను తెలియచేయాలని ఆశిస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అక్కడ మరి ఆ దైవజనుడు కానివ్వండి, ఆ యొక్క భక్తుడు కానివ్వండి, ఆ జీవము గల దేవుణ్ణి ఆశ్రయిస్తున్న వ్యక్తి, జీవము గల దేవుణ్ణి కొనియాడుతున్న వ్యక్తి, జీవము గల దేవుణ్ణి వెంబడిస్తున్న వ్యక్తి దేవుణ్ణి ఒకటి అడుగుతున్నాడు. దేవా, నాకు నీ ఒకటి దయచేయాలని ఖచ్చితంగా ఒక గురి కలిగి, దేవుని బిడ్డలారా, ఒక నిరీక్షణ కలిగి, ఒక విశ్వాసం కలిగి, ఒక నమ్మకం కలిగి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏంటి దేవుణ్ణి అడుగుతున్న మాటని వాస్తవ వెలుగులో చూస్తే, దేవుని బిడ్డలారా, నేను దేవుని బిడ్డలారా బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయండి. ఏమంటున్నాడండి ఈ మాట? దేవా, నేను బ్రతుకున్నట్లు అయ్యా, దేవా నేను జీవించున్నట్లు, దేవా ఈ జీవితాన్ని ముందుకు తీసుకొని పోనట్లు అయ్యా, నాకు తెలివి కావాలయ్యా, నాకు తెలివి కావాలయ్యా అని దేవుణ్ణి ఖచ్చితంగా అడగలుగుతున్నాడు. నేను పైన వారం మీకు చెప్పాను, దేవుని బిడ్డలారా, జ్ఞానము వేరని, బుద్ధి వేరని, వివేచన వేరని, దేవుని బిడ్డలారా తెలివి వేరని, ఉపాయం వేరని చెప్పాను. దేవుని బిడ్డలారా, 5 రకాలు వేరు వేరు. దేవుని బిడ్డలారా, అన్ని ఒకటే కాదు అని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్న మాట ఏమిటంటే, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనుషులు మరి ప్రపంచములో అనేక భాషలకు చెందినవారు, అనేక దేశాలకు చెందినవారు, రకరకాలైన మాటలు, రకరకాలైన భాషలు మాట్లాడేవారు. అందులో దేవుని బిడ్డలారా, కొందరు అన్యాయస్తులుగా బతికేవారు భూమి మీద ఉండక పోలేదు. దేవుని బిడ్డలారా, లంచగొండులుగా బతికేవారు ఉండక పోలేదు. దేవుని బిడ్డలారా, దొంగలుగా బతికే వాళ్ళు ఉండక పోలేదు. దేవుని బిడ్డలారా, పాపులుగా బతికే వాళ్ళు ఉండక పోలేదు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా రకరకాలుగా దేవుని బిడ్డలారా మనుషుడు బతుకుతున్నాడు. ఒకడు అన్యాయంగా బతుకుతే, దేవుని బిడ్డలారా ఒకడు లంచాన్ని తీసుకొని బతుకుతే, ఒకడేమో దేవుని బిడ్డలారా దొంగతనాలు చేసి బతుకుతే, దేవుని బిడ్డలారా ఒకడేమో దేవుని బిడ్డలారా కుటుంబాలను నాశనం చేస్తూ బతుకుతూ రకరకాలుగా మనుషులు బతుకుతున్నారు.
దేవుని బిడ్డలారా, నిన్నటి పైన వారం ఒక విషయం నేను తెలుసుకున్నాను. ఏంటంటే దేవుని బిడ్డలారా, అన్యాయము ఎక్కువైపోతుంది. దేవుని బిడ్డలారా, అన్యాయంగా బతికే వాళ్ళు ఉన్నారు. ఒక చెల్లి దేవుని బిడ్డలారా అన్నను చంపింది. ఇది అన్యాయం కాదా? ఆస్తు కొరకు చంపింది. దేవుని బిడ్డలారా, ఇట్లా అన్యాయంగా బతికే అన్నదమ్ములు, అన్యాయంగా బతికే దేవుని బిడ్డలారా మనుషులు భూమి మీద ఉండకపోలేదు. పాపులుగా, దుర్నీతులుగా, చెడ్డవాళ్ళుగా, దుష్టులుగా, నశించి పైవాళ్ళుగా దేవుని బిడ్డలారా ఉండకపోలేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే అంటున్నాడు, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. ఎందుకు తెలివి కావాలంటున్నాడు? నేను బ్రతుకున్నట్లు తెలివి దయచేయము. ఎట్లా బతకాలంటే దేవుని బిడ్డలారా నిర్దోషిగా బతకాలి, ప్రభుకు మహిమ కలుగును గాక. పవిత్రునిగా బతకాలి, ప్రభుకు మహిమ కలుగును గాక. న్యాయస్థునిగా బతకాలి, ప్రభుకు మహిమ కలుగును గాక. యథార్థవంతునిగా బతకాలి, ప్రభుకు మహిమ కలుగును గాక. బ్రతుకు జీవితాలు దేవునికి సమర్పణ చేసుకొని బతకాలి, అది బ్రతుకు, ప్రభుకు మహిమ కలుగును గాక. ఏదో బతుకుతున్నామనేది బతుకు కాదు. తామోతోడు బతుకుతున్నాడు, అది బతుకు కాదు. లంచగొండి బతుకుతున్నాడు, అది బతుకు కాదు. అన్యాసుడు బతుకుతున్నాడు, అది బతుకు కాదు. మోసం చేసి బతుకుతున్నాడు, అది బతుకు కాదు. ఏది బతుకు? పవిత్రంగా బతికేదే బతుకు, నిర్దోషంగా బతికేదే బతుకు, పరిశుద్ధులుగా బతికేదే బతుకు. క్రీస్తుకు మన జీవితాలను, మన బ్రతుకులను సమర్పణ చేసుకొని బతికేదే బతుకు. ఎన్ని దినాలు రక్షణ లేకుండా, ఎన్ని దినాలు క్రీస్తు లేకుండా బ్రతికే బతుకు బతికే కాదు. ఒకడు సుఖంగా బతుకుతాడు, ఎట్లా సుఖించమంటాడు, తినమంటాడు, తాగమంటున్నాడు. ఇది బతికేనా? ఇది బతుకు కాదని వాక్యం చెబుతుంది. ఎట్లా బతుకుతున్నాం మనం? దేవుని బిడ్డలారా, వాక్యానికి భయపడి బతుకుతున్నామా? దేవునికి భయపడి బతుకుతున్నామా? సంఘ సమాసం కలిగి బతుకుతున్నామా? దైవికంగా ఆత్మీయంగా ఎదిగి ఫలించి మనం బతుకుతున్నామా? ఏ బతుకు? సంవత్సరాలు దాటిపోతున్నాయి, మనలో ఫలాలు కోరుకుంటున్నాడు దేవుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే అంటాడు, నేను బ్రతుకున్నట్లు అయ్యా నాకు తెలివి దయచేయము అంటున్నాడు. ఏమండి, ఒకడు బతుకుతాడండి దేవుని బిడ్డలారా, పేకాటాడుతూ బతుకుతాడండి దేవుని బిడ్డలారా. ఒకడు ఇంకొక ఆట ఆడుతూ బతుకుతాడండి. రకరకాలైనవి చేస్తూ బతుకుతున్నారు. అది బతికేనా? ఆ బతుకు వలన భార్య బాధపడడం లేదా? ఆ బతుకు వలన పిల్లలు బాధపడడం లేదా? ఆ బతుకు వలన ఎన్ని కుటుంబాలు నాశనం పడలేదు? ఆ బతుకు వలన సంఘానికి కానీ సమాజానికి కానీ ఏమైనా మేలు చేకూర్చాలంటే లేదు. అది పాడైన జీవితము, నశించిపోయి బతుకులండి. కాబట్టి అలాంటి బతుకులు లేకుండా దేవా నేను నిర్దోషిగా బతకటానికయ్యా, అయ్యా నేను న్యాయంగా బతకటానికయ్యా, అయ్యా నీకు ఇష్టంగా బతకటానికయ్యా, అయ్యా నీవు నన్ను బట్టి సంతోషించే ఒక బతుకు బతకాలి. అలాంటి బతుకు బతకటానికి నాకు తెలివి అనుగ్రహించవా అని ప్రభు పాదాల మీద మనం పడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అవును దేవుని బిడ్డలారా, నేను బ్రతుకున్నట్లు నాకు ఏమి అనుగ్రహించమంటున్నాడండి? తెలివి దయచేయము. దేవుడు తెలివిని ఇచ్చువాడు. ఆయన నోట నుండి తెలివి వచ్చనని వాక్యములో రాయబడింది. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం బ్రతకటానికి తెలివి కావాలి. ఏ బ్రతుకు చెప్పండి? ఏ బ్రతుకు చెప్పానుగా? యథార్థంగా బతకటానికి తెలివి కావాలి. చాలా మంది దేవుని బిడ్డలారా భర్తలలో యథార్థత లేదు, చాలా మంది భార్యలలో యథార్థత లేదు, చాలా మంది పిల్లలలో యథార్థత లేవండి. అవును, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది. నేను చెప్పానుగా, సమయం చాలదు, క్లుప్తంగా చెప్తానని. దేవుని బిడ్డలారా, ఇక మీరు గ్రహించాలి ఇక్కడ ఏముందో. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. ఒక అద్భుతమైన బ్రతుకు బతకటానికి నాకు తెలివి దయచేయమంటున్నాడు. అవును దేవుని బిడ్డలారా, తెలివి మనకు కావాలి. దేవుని సంతోషపరచడానికి తెలివి కావాలి. అలాంటి మంచి నడవడిక జీవిత విధానం బతకటానికి తెలివి కావాలి. ఏదో బతుకుతున్నాం అనేది బతుకు కాదు. దానివల్ల నీకు, నీ కుటుంబానికి, దేవునికి మహిమ ఉండదు. దేవుడు ఆనందపడి బతుకు తెలివితో మనం బతకాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అది నెంబర్ 1. ప్రభుకు మహిమ కలుగును గాక. నెంబర్ 2, దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 11:9. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును.
తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. దేవుని బిడ్డలారా, భక్తిహీనుడు దేవుని అందరి విశ్వాసం లేనివాడు, లోకములో ప్రవర్తించేవాడు, లోకానుసారంగా జీవించేవాడు, ఈ భక్తిహీనుడు ఎవరికి నాశనాన్ని తెప్పిస్తాడు, ఎవరికి ప్రమాదాన్ని తెప్పిస్తాడంటే తన పొరుగు వానికి ఏం చేస్తాడంట? తన మాట చేత ఏం తెప్పిస్తాడంట? అరే మీరేమో పలుకుంటున్నారు. తన పొరుగు వారికి ఏం తెప్పిస్తాడంట? దేని చేత? తన మాట చేత నాశనం తెప్పిస్తాడు. అసలు ఈ మాట అర్థమైందా? మనకు అసలు అర్థం కాదు. దేవుని బిడ్డ, మీకు ఒక మాట చెప్తాను. పొరుగువారు అంటే ఎవరు? ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం, పక్కన పొరుగువారు. దేవుని బిడ్డలారా, మరి భార్య భర్తలు ఎవరైనా కొట్లాడుకుంటున్నారు అనుకోండి, దేవుని బిడ్డలారా, ఒకవేళ అన్నదమ్ముళ్ళే కొట్లాడుకుంటున్నారు అనుకోండి, పొరుగువాడు ఏం చేస్తాడండి? వెంటనే వెళ్తాడు. అమ్మా తమ్ముడా, అరే మీరు ఎందుకు కొట్లాడుతున్నారు? కొట్లాడుతూ సంసారం బాగా చేసుకున్నారు, మీరు సమాధానం ఉందా, మీరు చక్కదిద్దుకున్న జీవితాన్ని, కుటుంబాన్ని అని చెప్తాడు. చెప్పినప్పుడు అతడు ఏం చేస్తాడంటే, నీకు వారికి ఏమో ఉన్నట్టుంది సంబంధము, అందుకే వాడు వచ్చాడు చెప్పటానికి అని వాడు ఏం చేస్తాడంటే మాట చేత పొరుగువానికి నాశనం తెప్పిస్తాడనమాట. దానికి అర్థం వేరేది కాదు. అందుకే అక్కడ చెప్తున్నాడు దేవుని బిడ్డలారా, భక్తిహీనుడు తన మాట చేత ఏం చేస్తాడంట? నాశనం ఏం చేస్తా అంటే ఎవరికి? పొరుగు వానికి నాశనం తెప్పిస్తాడు, ప్రమాదం తెప్పిస్తాడు. మరి అలాంటి సమయంలో నీతివంతుడు, దేవుని బిడ్డలారా, పవిత్రుడు, నిర్దోషి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంట? వచ్చే కీడు నుండి, వచ్చే ప్రమాదము నుంచి, వచ్చే అపాయము నుండి, వచ్చే దేవుని బిడ్డలారా ఆ విపత్తు నుండి, వచ్చే ఆ యొక్క ఆపద నుండి ఏం చేస్తా అంటే తెలివితో తప్పించుకుంటాడు. కొడతారా? దేనితో తప్పించుకుంటాడంటే చూడండి, అక్కడ వాక్యం రాబడి దేంతో తప్పించుకుంటాడు? తెలివి చేత నీతిమంతులు తప్పించుకుంటారు. దేవుడు తప్పించుకుంటారు నాశనము నుండి, ప్రమాదం నుండి, విపత్తు నుండి, కీడు నుండి, ఆపత్తు నుండి నీతిమంతుడు తెలివి చేత తప్పించుకుంటాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఓసారి ఒక మాట మీకు చెప్పనా దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుండి దురాత్మ బలముగా దిగి వచ్చింది. ఎవరి మీదకి దిగి వచ్చింది? సౌలు మీదకి దిగి వచ్చింది. ఈ సౌలు ఏం చేస్తున్నా అంటే దేవుని బిడ్డలారా సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ సింహాసనం మీద సౌలు గారు కూర్చున్నారండి. ఈ సింహాసనం మీద కూర్చున్న వీనికి దేవుని బిడ్డలారా దురాత్మ దిగి వచ్చింది. ఈ దురాత్మ బలంగా దిగి వచ్చినప్పుడు అతడు వేరుగా మాట్లాడుతున్నారు. అంతఃపురంలో, రాజభవనంలో వేరుగా మాట్లాడుతున్నారు. అందరికి కూడా రాణి కానియాకున్న కుమారులకు, యువరాజులకు ఎవరికి అర్థం కాలే. వెంటనే దావీదు పిలిపించారు. దావీదు వచ్చాడు, వీణ సీతాల చేత పట్టుకున్నప్పుడు దేవుని బిడ్డలారా వెంటనే వాయిస్తున్నాడు. ఇతడు ఏమనుకున్నాడంటే చేతులు ఈట పట్టుకున్నాడు చేతులు. ప్రభుకు మహిమ కలుగును గాక. దెబ్బకు ఈట తీసుకొని గోడకేసి దావీదును పొడవాలనుకున్నాడు. అంతపురం ఒక దెబ్బకు చంపవేయాలనుకున్నాడు సౌలు గారు. ఎవరిని? దావీదు గారిని. అయితే దావీదు ఏం చేసినాడు? దేవా కాపాడని చెప్పలేదు, కానీ తెలివి చేత 2 మార్లు ఈట చేతిలో నుండి సౌలు చేతిలో నుండి తెలివి చేత తప్పించుకున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. చప్పట్లు కొడతారా? తెలివి చేత నీతిమంతులు ఏమైతారంట? తప్పించుకుంటారు. ప్రభుకు మహిమ కలుగును గాక. మనమున్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో, దేశంలో కరోనా అనబడిన తెగులు బయలుదేరి ఉంది. అయితే ఆ తెగులు నుండి దావీదును కాపాడిన దేవా నన్ను కూడా కాపాడమని దేవుని వైపు మనం చూడాలి. ఒక వాక్యం మనకు ఉంది. ఏమిటంటే దావీదు పైన చోటెల్లా యెహోవా అతనిని కాపాడుచున్నాడు. యెహోవా అతనిని కాపాడుచు. ఒకసారి చెప్పలు కొడతారా? సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం, దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 11వ వచనం ఒక మాట రాయబడింది. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుకొని సౌలు ఆ ఈటెను విసిరేను. అది తగలకుండా దావీదు 2
తప్పించుకొనెను. అమ్మలారా, అయ్యలారా, దావీదు ఎన్ని మార్లు తప్పించుకున్నాడండి? దేని నుండి తప్పించుకున్నాడు? కీడు నుండి, ప్రమాదం నుండి, నాశనము నుండి, తన విపత్తు నుండి. వెంటనే అది సౌలు బలంగా విసిరాడు. సౌలు మనలాంటి బలహీనుడా? కాదే. రాజు, దేవుని బిడ్డలారా, అతని ఆహారం వేరు, అతని భోజనం వేరు, అతని యొక్క విద్య నేర్పు వేరు. దేవుని బిడ్డలారా, అతడు కొడితే దావీదు దెబ్బకి ఎగిరిపోవాలి. అయితే అంత భయంకరమైన ప్రమాదం నుండి దావీదు ఏం చేశాడంటే తెలివి చేత తప్పించుకోగలిగాడు. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, తెలివి చేత మీరు తప్పించుకోవాలి, కానీ తెలివి లేకుండా దేవుని బిడ్డలారా దెబ్బలు పడకూడదు. అండి, భర్త కోపం వచ్చింది అనుకోండి, కొట్టని మీదకి వచ్చి తప్ప కొట్టాలి. భర్త కొట్టమని అనకండి, వాళ్ళు కొడతారు. కోపం వచ్చినప్పుడు ఇంకా నువ్వు ఏం చేయాలి? తప్పించుకోవాలి. బిడ్డ కాడుకు కొడుకు కాడుకు పరిగెత్త, ఒరే కొడుతున్నారు మళ్ళీ పక్కింటి పరిగెత్తిపోకాక మళ్ళీ లేనిపోయి వస్తాయి. ప్రభుకు మహిమ కలుగుంటా. తెలివి చేత మీరేం చేయాలా? తప్పించుకోవాలి. ఎదురు మాట్లాడుకుండగా, అమలారా, అయ్యలారా, మీరు మీ భార్యలను ప్రేమించండి. అమలారా, మీరు కూడా మీ భర్తలకు విధులు అయి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. కాబట్టి నీతిమంతుడు దేని చేత తప్పించుకుంటారు చెప్పండి? ఏమో నాకు చెప్పుకుంటూ నాకు వినపడం లేదు, మీరు చెప్పేది చెప్పండి. ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తాను. ఒకసారి గట్టి చెప్పండి అమ్మా. దేన్ని తప్పించుకుంటాడు? నాశనమును, కీడును, ప్రమాదం ఏం చేస్తాడండి? తప్పించుకుంటాడు. దేవుని బిడ్డలారా, తెలివి దేవుని బిడ్డలారా బ్రతకటానికి కావాలి. ఎట్లా బ్రతకాలంటే నిర్దోషిగా, దేవుని సంతోషపరిచే వారంగా బ్రతకటానికి మనకు తెలివి కావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. రెండోది, తెలివి ఎందుకు కావాలంటే దేవుని బిడ్డలారా తప్పించుకొనటానికి, వస్తున్న విపత్తులను తప్పించుకోవటానికి మనకు తెలివి కావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక అరణ్యం ఉంది దేవుని బిడ్డలారా, ఒక కొండ ఉంది అనుకోండి. ఆ కొండలో, ఆ యొక్క అరణ్యములో దేవుని బిడ్డలారా జింకల వనం ఒకటి ఉంది. ఏముందంటే జింకల వనం ఒకటి ఉంది. దేవుని బిడ్డలారా, ఒక జింక ఏమైందంటే జింకల వనాన్ని దాటి అవతలికి వెళ్ళింది. అవతలికి వెళితే అక్కడ దేవుని బిడ్డలారా తోడేళ్ళు ఉన్నాయి, అక్కడ సింహాలు ఉన్నాయి, అక్కడ పులులు ఉన్నాయి, అక్కడ ఎలుగుబంట్లు ఉన్నాయి, అక్కడ కురుల మృగాలు ఉన్నాయి. అయితే అక్కడ ఒక జింక కొమ్ములు తిరిగినది ఏం చేసిందంటే, ఈ జింక వనముల నుండి వెళ్ళిన దేవుని బిడ్డలారా ఒక జింకను చూసింది. ఓ మిత్రమా, నేను ఎప్పుడు మా ప్రాంతంలో చూడలేదే, నువ్వు ఎట్లా వచ్చావు ఇక్కడంటే, నేను జింకల వనములే అక్కడ ఉంటేని కానీ సుఖంగా ఇప్పుడు వచ్చాను ఇక్కడికి అని చెప్పింది. ఈ జింక చెప్తే ఆ కొమ్ములు తిరిగిన జింక అంటది, ఇక్కడ క్రూర మృగాలు ఉన్నాయి, ఇక్కడ సింహాలు ఉన్నాయి, ఇక్కడ పులులు ఉన్నాయి, ఇక్కడ ఎలుగుబంట్లు ఉన్నాయి, ఇక్కడ తొలేడు ఉన్నాయి, ఇంకా దేవుని బిడ్డలారా కొన్ని నేను ప్రాణాన్ని తీసేటున్నాయి, ఇక్కడ ఉండదు కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది కొమ్ములు తిరిగిన జింక. ఇదంటది. ఇది దాని మాటను అలక్ష్యం చేయక, లక్ష్యం పెట్టక అలక్ష్యం చేసి ఏం చేస్తారంటే, కొంత దూరాన్ని ఒక సింహం నిద్రపోతుంటది. ఒక సింహం నిద్రపోతుంటే ఆ సింహం కాడికి పోయి తోకను ఒక్కుతుంది. తోకను ఒక్కితే దేవుని బిడ్డలారా సింహం గర్జించి దేవుని బిడ్డలారా ఏం చేస్తుందంటే ఈ జింక వెంటబడుతుంది. ఈ జింక వెంటబడి దాన్ని అంటే పంజి వేసుకొని పట్టుకొని ఆ జింకను తినివేస్తుంది. తినివేసిన తర్వాత ఈ సింహం ఏం చేస్తుందంటే జింకల వనంలోకి వెళ్తుంది. సింహం ఎక్కడికి వెళ్తుందంటే జింకల వనంలోకి వెళ్తుంది. జింకల వనంలోకి వెళ్ళి ఆ జింకల వనములో ఆ జింకలను చూసి సింహం దేవుని బిడ్డలారా ఇక సంతోషంతో ఆనందం దానికి పట్టలేక రోజు ఒక జింకను అది తింటుంటదండి. తింటుంటే అక్కడ దేవుని బిడ్డలారా ఆ జింకలను ఉంటాయి, ఎట్లా మనకి విపత్తు వచ్చింది, ఎట్లా మనకి ప్రమాదం వచ్చింది అని అన్ని సమావేశం అయితే సమావేశినప్పుడు అక్కడ ఒక జింక ఉంటది. అది తెలివి కలిగిన జింక. ఆ జింక ఉండి, నేను ఒక ఉపాయం చేస్తున్నాను, నేను ఒక ఆలోచన చేస్తున్నాను, నా తెలివి ఉపయోగిద్దాం అనుకుంటుంది. ఏంది చెప్పని జింకలాలనుకుంటా, ఏమి లేదు, సింహం బతికేది 14 రోజులు మాత్రమే. అది ఆహారం తినకుండా 14 రోజులు మాత్రమే ఏమైతుంది, తినకపోతే 14 రోజులే బతికి చనిపోతుంది. మనం మాత్రము తినకుండా 21 రోజులు బతుకుతాం. కాబట్టి మనం ఏం చేద్దామంటే మన గృహలోకి వెళ్ళి దాక్కుందాం అని ఈ జింక ఆలోచన చెప్తుంది పక్కన జింకలకు. చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా ఇవన్నీ వెళ్ళి 21 రోజులు ఏం చేస్తుంటే దాక్కుంటాయి. దీనికి 14 రోజులు దేవుని బిడ్డలారా
బిడ్డలారా ఇక ఆహారం దొరకదు. ఒకవేళ మనం ఎవరమైనా వెళ్ళి దాని నోట వస్తే ఇంకా 14 రోజులు ఆవుసి దానికి పెంచుతాం కాబట్టి ఈ రేపు రోజు మనం ఎవరం కూడా బయటికి రాకూడదు అని ఈ ప్రమాణం చేసుకొని గృహంలో ఉంటాయి జింకలన్నీ కూడా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా దీనికి ఆహారం దొరకక జింకల వనంలో ఈ 14 రోజులకు సింహం చనిపోతుంది. దాని ఆవశ్యం 14 రోజులు అనమాట సింహం. మనకు ఆవశ్యాన్ని 4 రోజులు. 4 రోజులు ఉపవాసం ఉంటే ఏం తినకుంటే 4 రోజులకు ఎత్తుతాం పరలోకం ప్రదేశము. కాబట్టి దేవుని బిడ్డలారా పులి ఆ సింహము 14 దినాలకు చనిపోతుంది. జింక 21 దినాలు అది ఏం చేస్తుందంటే బతుకుతుంది. కాబట్టి తెలివి చేత ఇప్పుడు తన ప్రాణాలు ఏం చేసుకున్నాయి కాపాడుకున్నాయి. ఎక్కడికి వెళ్ళి కాపాడుకున్నాయి? గృహంలో ఆకలిని చంపుకొని దాహాన్ని చంపుకొని తెలివి చేత అవేమైనాయి ప్రాణాలు కాపాడుకున్నాయి. శత్రువుని ఏం చేసినాయి చనిపోయినాయి. ఇంకా బయటకు వచ్చి చూసినప్పుడు అవి ఆ సింహం చనిపోయి కదండి వీటికి ఇక పీడ విరిగిపోయింది అనుకుంటుందండి. ప్రభుకు మహిమ కలుగునుగా. అందుకే తెలివి చేత నీతిమంతులు ఏం చేస్తారు తప్పించుకుంటారు. మనం కూడా తెలివి చేత ఈ లోకములో వచ్చే ప్రతి కీడు ప్రతి ఆపదను ప్రతి శోధను ప్రతి తెగులను దేవుని మీద తెలివి చేత మనం దిద్దుకొని సరి చేసుకొని పశ్చాత్తాపడి మనం తప్పించుకోవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది రెండోది. ప్రభుకు మహిమ కలుగునుగాక. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి దేవుని బిడ్డలారా సామెతల గ్రంథము 13వ అధ్యాయము దేవుని బిడ్డలారా 16వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని బిడ్డలారా ఆ మాట చదువు 13, 16. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడి పరచును. అమలారా అయ్యలారా వివేకులందరూ వివేచన కలిగిన వారందరూ కూడా దేన్ని కలిగి పని జరుపుకుంటారంట? తెలివి కలిగి పని జరుపుకొందురు. ఈ లోకంలో రకరకాలైన పనులున్నాయి. అది పొలం పని కానివ్వండి, అది పెళ్లి పని కానివ్వండి, దేవుని బిడ్డలారా అది ఇంటి పని కానివ్వండి, అది ఉద్యోగం పని కానివ్వండి, అది వ్యాపారం పని కానివ్వండి. ఈ లోకంలో ఉదయం మొదలుకొని రాత్రి వరకు ప్రతి మనుషుడు ఏదో ఒక పనిని జరిగిస్తున్నాడు. పని జరిగించే వ్యక్తి ఎవరు లేరు. చేతి పని కానివ్వండి, వ్యాపారం పని కానీ, పెళ్లి పని కానీ, పొలం పని కానీ, ఇంటి పని కానీ, అప్డేట్ పని కానీ, ఉద్యోగం పని కానీ, కాంట్రాక్ట్ పని కానీ, ఏ పని అయినా తెలివి కలిగి పని జరుపుకొందురు. ఏమంటే మీరు చెప్పుకుంటున్నారు, నేను కూడా చెప్పాను కలిసి. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేని కలిగి పని జరుపుకుంటారండి? తెలివి కలిగి పని ఏం చేస్తారు? జరుపుకుంటారు. కొన్ని పనులు తెలుసండి, కొన్ని పనులు విఫలమైపోతుంటాయి, కొన్ని పనులు వ్యర్థమైపోతుంటాయి, కొన్ని పనులు దేవుని బిడ్డలారా చెడిపోతుంటాయి, కొన్ని పనులు దేవుని బిడ్డలారా చేతికి అందక విఫలమైపోతుంటాయి. అయితే దేవుని బిడ్డలారా తెలివి కలిగి పని ఏం చేస్తారంట? జరుపుకుంటారు. ఈరోజు దేవుని బిడ్డలారా ఎంతమంది పనులు స్టార్ట్ చేసి ఎంతమంది పనుల్లో పడి అప్పుల పాలు కాలేదు, ఎంతమంది కుటుంబాలు నాశనం కాలేదు, ఎన్ని జీవితాలు దేవుని బిడ్డలారా ఈ లోకములో చెడిపోలేదని ప్రభుపేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తెలివి కలిగి ఏం చేస్తారంట? పని జరుపుకుంటారు. ఈరోజు ఎన్ని పనులు విఫలం కావడం లేదు, ఎన్ని పనులు దేవుని బిడ్డలను చెడిపోవడం లేదు, ఎన్ని పనులు నష్టం కావడం లేదు. కారణం ఏంటంటే పనులు చేయటానికి కూడా మనకు తెలియదు కావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను పాశ్రమకు నేను ఒక మాట చెప్పాను. నాకు దేవుని ఆత్మ ఉంది కాబట్టి దేవుని ఆత్మ నాకు అన్ని ఇచ్చాడని చెప్పాను. ప్రభుకు మహిమ కలుగును గాక. చెప్పుకోవటానికి నాకు సిగ్గు లేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని ఆత్మను పొందుకోవటానికి 19 దినాలు నేను ఉపవాసం ప్రార్థన చేశాను. ఒకటే నాలో పట్టుదల. దేవుని బిడ్డలారా పేతురుకు దేవుడు ఆత్మని ఇచ్చినవాడు. పేతురు నాలాంటి మనిషే, కానీ అతడు ఈదుడు, అతని భాష వేరు, నేను ఇక్కడ నా భాష వేరు, నా ప్రాంతము వేరు. అతనికి దేవుడు తన ఆత్మనిచ్చాడు. నాకెందుకు దేవుడు తన ఆత్మని ఇవ్వడు?
అని మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు వర్ణంతల ఆత్మాభిషేకంతో నింపాడు. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, తెలివి చేత మనుషులు ఏం చేయాలంట? బ్రతకటానికి తెలివి కావాలి. ఎందుకు తెలివి కావాలా? బ్రతకటానికి ఏ బతుకు అది? న్యాయమైన బ్రతుకు బతకటానికి, యథార్థమైన బతుకు బతకటానికి, నిర్దోషిగా పవిత్రునిగా దేవుని సంతోషపరచమని బతకటానికి తెలివి కావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. రెండోది ఎందుకు కావాలి తెలివి? ఎందుకు కావాలి తెలివి? వచ్చే నాశనమును, కీడును, ప్రమాదమును, అపాయమును, విపత్తును, ఉపద్రవాలను తప్పించుకోవటానికి తెలివి కావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. మూడోదిగా మనం ప్రారంభించే ప్రతి పని అది జరగటానికి తెలివి కావాలి. తెలివి లేకపోతే పనులు విఫలమైపోతాయి, వ్యర్థమైపోతాయి, ఆగిపోతాయి. తెలివి చేత వివేకులు పనులు జరుపుకుందరు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ తెలివి మనలో ఉంటున్న, మనతో ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు ఆ తెలివిని ఇస్తాడు, ఇస్తాడు, ఇస్తాడు. కొట్టండి ఒకసారి. యెషయా గ్రంథము 11:2 పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రోజు సంఘానికి నీవే ఆధారమయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రోజు సంఘము అయ్యా నువ్వు నడిపిస్తున్నావయ్యా. క్రీస్తు కొరకు శుద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా, క్రీస్తు కొరకు శుద్ధీకరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడా, క్రీస్తు కొరకు సంఘాన్ని లోకములో నిలబెడుతున్న ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నాకు తెలివి అనుగ్రహించండి, నాకు తెలివి అనుగ్రహించండి, నాకు తెలివి అనుగ్రహించమని నీతో సమీపంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుని, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని అడగగలుగుతావా సంగమా? ఉందండి. 11:2 యెషయా గ్రంథము 11:2. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. యెహోవా ఆత్మ జ్ఞానానికి వివేకానికి ఆధారమగు ఆత్మ. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ప్రభుకు మహిమ కలుగును గాక. చాలు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమనుగ్రహిస్తాడో చెప్పండి. ఏమనుగ్రహిస్తాడో మాకు తెలియదయ్యా, మొత్తానికి చెప్పామన్నట్టు చెప్పండమ్మా. ఏమనుగ్రహిస్తాడైనా? తెలివిని ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. మీరు అనుకోవచ్చు, అయ్యగారండి మాకు తెలివి లేక ఇంతవరకు బతికామా? మాకు తెలివి లేక మేము సంసారాలు చేస్తున్నామా? మాకు తెలివి లేక ఉద్యోగాలు చేస్తున్నామా? మాకు తెలివి లేక మేము ఈ విధంగా పెద్ద చదువులు చదివామా? మేము వ్యాపారాలు అభివృద్ధి చేసుకోలేమా? మేము ఇట్లా అనుకోవచ్చు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే తెలివి మనకు కావాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ తెలివి నిన్ను నిర్దోషిగా నిలబెట్టగలుగుతుంది. ఆమేన్. ఆ తెలివి దేవుని బిడ్డలారా నిన్ను తప్పించుకోగలుగుతుంది వచ్చే నాశనము నుండి. ఆ తెలివి నీవు చేసే ప్రతి పని విఫలం కాకుండా సఫలం చేస్తుంది. ఆ దేవుడిచ్చే తెలివి. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ లోక భోగములను వీడజాలవా. చూద్దామా ఆ పాట? ఒక్క పల్లవిచ్చారు పాడుకొని ప్రభు నామాన్ని కనపడతాం. 300 చూడండి. దేవుని ద్వారా పాట ఎవరైనా తీశారా? అంటాం. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ లోక భోగములను వీడజాలవా. సాతాను బంధకమందు సంతసింతువా. ఈ లోక భోగములను వీడజాలవా. సాతాను బంధకమందు సంతసింతువా. యేసయ్య సహనము కూడా
పొందిన రక్షణ పొందకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలివిని ఇస్తాడు. నువ్వు నిర్దోషిగా బతకటానికి, నువ్వు ఆశీర్వాదకరంగా బతకటానికి, నువ్వు తలగా బతకటానికి, నువ్వు ఉన్నతమైన స్థితిలో బతకటానికి, నువ్వు ఆరోగ్యకరంగా క్షేమకరంగా ప్రభు చేత తప్పించబడటానికి దేవా నాకు తెలివి అనుకరించుకోవాలని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక మనకు తెలివిని ఇస్తాడండి. బ్రతకటానికి తెలివి విన్నారా? తర్వాత ఏమో మర్చిపోయినారు. బ్రతకటానికి తెలివి, ప్రమాదమును తప్పించుకోవటానికి తెలివి, పనులు జరగటానికి విఫలం కాకుండా తెలివి కావాలి. సూత్రం అది ఎవరిస్తారు ఇప్పుడు చెప్పండి? ఇంకొకసారి ఇప్పుడు ఎవరిస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. సూత్రం ఇప్పుడు ఆయన మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మనకు సమీపం, ఆయన అడిగితే తప్పక మనకు సహాయం చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఓకే, ఈ మాటలు ప్రభు దీవించను గాక. అందరూ మోకరించని ప్రార్థించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజంగా ఒక్క నిమిషం అందరూ కూడా మైక్ రావడం లేదు. అందరూ కూడా దేవుని బిడ్డలారా ఒక్క నిమిషం మోకాళ్ళ మీద నిలబడండి. నీవు నిర్దోషిగా బతకటానికి తెలివి కావాలి. నీవు పవిత్రంగా బతకటానికి తెలివి కావాలి. యథార్థవంతునిగా బతకటానికి తెలివి కావాలి. ఈ లోకంలో ఎందరో బతుకుతున్నారు, పాపంతో బతుకుతున్నారు, అది బతుకు కాదు. మోసాలతో బతుకుతున్నారు, అది బతుకు కాదు. అన్యాయంతో బతుకుతున్నారు, అది బతుకు కాదు. దేవుని బిడ్డలారా తెలివి కావాలి. నీవు బ్రతకటానికి, నిర్దోషిగా బతకటానికి, దేవుణ్ణి సంతోషపరచడానికి, బతకటానికి తెలివి కావాలి. ప్రభువా సహాయం చేయమని అడుగుదాం. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా వచ్చే ప్రమాదం కీడులను తప్పించుకోవడానికి తెలివి కావాలి. పనులు విఫలం కాకుండా, నువ్వు ప్రారంభించే ప్రతి పని విఫలం కాకుండా నీకు తెలివి కావాలి. నువ్వు నష్టపోతున్నావు పనులు ప్రారంభించి. కారణం దేవుని బిడ్డలారా తెలివి లేకపోతే పనులు జరుపుకోలేడు. వాక్యం చెప్తున్న నా మాటలు కాదు. అందుకే తెలివి చేత పనులు జరుపుకొందురు. నువ్వు చేసే పని ఏదైనా ఆ పనిలో నీకు నష్టము రాకుండా, ఆ పని నీకు విఫలముగా మారకుండా, ఆ పని నీకు నష్టంగా ఉండకుండా దేవా తెలివితో పని జరుపుకుందరని కలయ్యా. తెలివి నాకు కావాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా అవి నువ్వు ఇస్తావని భయపడిందయ్యా. నువ్వు నాకు సహాయం చేయాలి. తెలివిని ఇచ్చేవాడు అయ్యా. పరిశుద్ధాత్మ నీకు వందనాలు ప్రభువా. సహాయం చేయాలి. ప్రార్థన చేయాలి. మహాధనుడైన పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారుడైన యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడైన దేవుడా నీకు వందనాలు నైనా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధులను బట్టి నైనా మేమన్నీ తగ్గించాం తండ్రి. మమ్మల్ని క్షమించి మన్నించండి దేవా. నీవే మా పోషకుడవయ్యా, నీవే మా బలమయ్యా, నీవే మా ఆధారం, నీవే మా ఆశ్రయం. ప్రభువా నీకు స్తోత్రాలు నైనా. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో నైనా మరి వాక్యం ద్వారా సూటిగా నాతో మాట్లాడవయ్యా నైనా. మేము నిర్దోషిగా బ్రతుకుటకు మాకు తెలివి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నిన్ను సంతోషపరిచే బ్రతుకుకు కావాల్సిన తెలివి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అవునైనా వచ్చే కీడు ప్రమాదాలు తప్పించుకోవటానికి తెలివి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దావీదు తప్పించుకున్నాడయ్యా తెలివి చేత. లేకపోతే ఒక దెబ్బకు దావీదు అంతఃపురంలో చనిపోయేవాడయ్యా. అవును తండ్రి, మా కంటి కనిపించి కనపడక మా మీదకి ఏవైతే వస్తున్నాయో అవి తప్పించుకోవటానికి తండ్రి కావాల్సిన తెలివిని పరిశుద్ధాత్మ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మేము చేసే పనులు విఫలం కాకుండా, నష్టంగా ఉండకుండా, మేము చేసే ప్రతి పని అది ఉద్యోగమైన, అది వ్యాపారమైన, రెక్కల కష్టమైన, అది పొలం పనైనా, అది ఇంటి పైనైనా, అది పెళ్లి పనైనా, ఇక ఏ పనైనా కూడా ప్రభువా పనులు సఫలం అవునట్లు కృప చూపని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు దేవా. మీతో పడిన ఈ వాక్కులను మీరు నూరంతలుగా మా హృదయాల్లో ఫలింపచేయండి. ఈ వారమంతా తండ్రి ఈ వాక్యాలు మేము నెమరు వేసుకుని గొప్ప కృప భాగ్యం ధన్యత అనుగ్రహించమని ప్రార్థిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. స్తోత్రాలు నైనా. ఈ మాటలను మా హృదయాలు ఫలింపచేసి మైంటున్నాను దేవా.
ముందు వాళ్ళ కార్యక్రమం ఉంటుండగా నన్ను మమ్మల్ందరినీ కూడా పవిత్రపరిచి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభువానికి స్తోత్రాలనైనా కూడా వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి బలపరిచి కృప చూపించి మయం పొందమని పరిశుద్ధుడి చేస్తున్న నామంలో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.